వచ్చారు వెళ్లారు కేవలం 6 నిమిషాల్లోనే ముగిసింది హెచ్సిఏ సమావేశం. అసంతృప్తులు, ఆందోళనలు, నో ఎంట్రీలు. ఇది హెచ్సిఏ వార్షిక సమావేశంలో జరిగింది. ఆ మీటింగ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఉప్పల్లో హెచ్సిఏ వార్షిక సమావేశం ముగిసింది. సమావేశానికి 102 క్లబ్ల సెక్రటరీలు హాజరయ్యారు. కేవలం 6 నిమిషాల్లోనే ఈ హెచ్సిఏ సమావేశం ముగిసింది. ఎంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ కుమార్ ఎన్నికయ్యారు. హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను ఎన్నికయ్యారు. ఎన్నిక జరిగిన విధానంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయిస్తాం అంటున్నారు పలువురు క్లబ్ సెక్రటరీలు. సో జనరల్ బాడీ మీటింగ్ లో అజారుద్దీన్ కు నో ఎంట్రీ అనేది ఇక్కడ వివాదాస్పదంగా మారింది. అజారుద్దీన్ పేరును దల్జిత్ సింగ్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన 57 క్లబ్బుల్లో క్రికెటర్ గా ఉన్నారు అజారుద్దీన్. మరోవైపు హెచ్సిఏ సమావేశం జరుగుతుండగా ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హెచ్సిఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నించింది. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్టేడియంలోకి దూసుకు వెళ్లేందుకు టీసీ జేఏసీ ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు పోలీసులు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కేవలం ఎంబుడ్స్మెంట్ అలానే ఎథిక్స్ ఆఫీసర్ ని నియామకం మాత్రమే ఈ మీటింగ్ ఉద్దేశమా, లేకపోతే మీటింగ్ లో ఇంకేం జరిగాయి? మరోవైపు అజారుద్దీన్ కి నో ఎంట్రీ అంటూ స్పెసిఫిక్ గా బోర్డులు పెట్టడానికి కారణం ఏంటి? ఈరోజు హెచ్సిఏ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ చాలా నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. దాదాపు మొత్తం వ్యవహారం కూడా 10 నిమిషాల్లో ముగిసిపోయిందని చెప్పుకోవాలి. మొత్తంగా 173 క్లబ్ సెక్రటరీలకి ఆహ్వానం పలికారు ఈ మీటింగ్కి. దాంతోపాటుగా హెచ్సిఏ నుంచి ఇండియాకి ప్రాతినిధ్యం, టీంకి ఎవరైతే ప్రాతినిధ్యం వహించారో వాళ్ళు 9 మందికి కూడా అవకాశం ఇచ్చారు. కానీ ఇండియాకి సంబంధించి ప్రాతినిధ్యం వహించిన వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు, వెంకటపతి రాజు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా హాజరు కాలేదు. ఈ 173కు సంబంధించి దాదాపు 102 మంది క్లబ్ సెక్రటరీలు హాజరయ్యారు. దాంతోపాటుగా ఇప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్న దల్జీత్ సింగ్తో పాటు, అలాగే జాయింట్ సెక్రటరీ బసవరాజ్తో పాటు కౌన్సిలర్గా ఉన్న సునీల్ కుమార్ అగర్వాల్, సో వీళ్ళ ముగ్గురు కూడా పాల్గొన్నారు. మొత్తం 105 మంది పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలోనే వెంటనే అంటే మీటింగ్ స్టార్ట్ అయిన నెక్స్ట్ 2 మినిట్స్లోనే అంబుడ్స్మెన్గా మాజీ చీఫ్ జస్టిస్ సురేష్ కుమార్ను ప్రకటించారు. దాని తర్వాత ఎథిక్స్ ఆఫీసర్గా మాజీ చీఫ్ జస్టిస్ కేసీ భాను కూడా పరిగణించారు. దీన్ని కొంతమంది అక్కడ చాలా తీవ్రంగా అపోజ్ చేశారు. మీటింగ్లో చర్చ జరగాలి జనరల్ బాడీలో, కానీ ఆ చర్చ జరగకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఎలా ప్రకటిస్తారని కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. కొద్దిసేపు రసాభాస కొనసాగింది. కానీ కోరానికి ఉండాల్సిన కోరం ఉంది. సో దాదాపు 173 మంది వాళ్ళు, 3 ఎథిక్స్ కమిటీ, అపెక్స్ కమిటీకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఉన్న నేపథ్యంలో వెంటనే అది పాస్ అయిపోయింది. కానీ కొంతమంది తీవ్రంగా దాన్ని ఆబ్జెక్ట్ చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా మీటింగ్లో చర్చ జరగకుండా తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఇంకా కూడా లోపల అంటే ఈ మీటింగ్లో, హెచ్సిఎం మీటింగ్లో ఏం జరిగింది మొత్తం కూడా మినిట్స్ బుక్లో రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో లోపల ఆ మినిట్స్ బుక్లో మొత్తం కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా లోపల మీటింగ్ జరుగుతుంది సమయంలోనే పూర్తిగా ఒకసారిగా తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో అక్కడి నుంచి దాదాపు ఒక 30 మంది ఉప్పల్ స్టేడియంలోకి మీటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చొచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. సో అడ్డుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడున్న వ్యాన్స్లో పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి నెలకొంది. ఇక మాజీ హెచ్సిఏ ప్రెసిడెంట్కి సంబంధించి అజారుద్దీన్కి సంబంధించి ఆయనకి దీనికి నో ఎంట్రీ ఇచ్చారు. ఎందుకంటే జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ ఏదైతే 57 క్లబ్బుల్ని రద్దు చేసిందో, సో ఆ క్లబ్బుల్లో అజారుద్దీన్ కూడా ఒక మెంబర్గా ఉన్న నేపథ్యంలో సో అతనికి కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టింది. సో హెచ్సిఏ ఇప్పుడు కమిటీ మొత్తంగా అయితే ఇటు హెచ్సిఏ దగ్గర కొంత గందరగోళ వాతావరణం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో మేము కోర్టుకు వెళ్ళి ఆశ్రయిస్తాం, సో ఇక్కడ న్యాయం జరగలేదు, మీటింగ్లో సరిగ్గా మా అభిప్రాయాలు తీసుకోలేదంటూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది.